వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ సమస్య ఎందుకు వచ్చిందంట? మెయిన్ ప్రాబ్లము సమస్య అని కాదండి, గవర్నమెంట్ అనేది ఒక డ్రామా అండి. రేవంత్ రెడ్డి గారు ఆడే ఒక డ్రామా అది. ఫస్ట్ పాయింట్ హైడ్రా అన్నారు, హైడ్రా నుంచి సడన్గా షిఫ్ట్ అయ్యారు. ఎక్కడికి? కేబుల్ కటింగ్ అని షిఫ్ట్ అయ్యారు. ఒక్కటి చెప్పండి, ఆల్మోస్ట్ అనేది 35 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ నడుస్తుంది, కేబుల్ ఇండస్ట్రీ. ఓకేనా? 35 ఇయర్స్ నుంచి నడిచే ఇండస్ట్రీ సడన్గా ఆయనకి ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంటుందా రేవంత్ రెడ్డి గారికి? లేదు కదా. ద సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే పొలిటికల్ గేమ్ అండి, పొలిటికల్ గేమ్ అంతే. ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తున్నాం, అందరికీ శాలరీలు ఇస్తున్నానా? గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా. ఇంతమందికి ఎవరు ఇచ్చారు ఎంప్లాయ్మెంట్? మేము ఇచ్చాం కదా. వాళ్ళకి జాబుల్స్ మేము ఇచ్చాం, వాళ్ళ ఫ్యామిలీలు అంతా సర్వైవ్ అవుతుందా లేదా? ఇంతమంది సర్వైవ్ అయినప్పుడు ఆయన గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏమని? ఎందుకు మీకు ఏంది? మీ యాక్చువల్లీ ఇలా ఉంది, మేము ఇలా బ్యూటిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాం, మీ ఒపీనియన్ ఏంది? మేము ఇలా స్టెప్ చేసుకుంటాం, మీకు ఆపరేషన్ కావాలని ఎవరన్నా సీఎం చెప్పాలి కదా. ఫస్ట్ కూర్చొని డిస్కస్ చేయాలి కదా. డిస్కస్ చేయకుండడానికి ఏమన్నా తక్కువ మంది ఉన్నారండి? లక్షల మంది ఉన్నారు. 1,00,000 మంది రోడ్డు మీదకి వస్తారు. ఆయనకు రేవంత్ రెడ్డి గారికి అంత కూడా తెలియదు ఆ రోడ్డు మీద వచ్చేస్తారని. అందరు మల్టీమిలియన్ బిగ్ షాట్స్ అండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, రోడ్డు మీదకి రారా? అంటే ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలను పెంచి పోషించే విధంగా చర్యలు చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? కేబుల్ ఆపరేటర్ల మీద, లోకల్ కేబుల్ ఆపరేటర్ల మీద ఎందుకు పడుతుంది ప్రభుత్వం? ఒకటే అండి, వాళ్ళు అనేది బ్యాక్గ్రౌండ్లో నుంచి ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఓకే, ఏం మాట్లాడుకున్నారో ఊరికే అయితే వాళ్ళని వదిలిపెట్టారన్నది కాన్సెప్ట్ కాదు. వెనక నుంచి పొలిటికల్ గేమ్ అది అంతే. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. పెద్దవాళ్ళతో కుమ్మక్కయ్యారో, మళ్ళీ వాళ్ళతో ఏం కమిషన్ మాట్లాడుకున్నారో తెలియదు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉన్న వాస్తవం అనేది ఎవరు అనేది ఎంచుకున్నారు గవర్నమెంట్ని? మేమే కదా ఎంచుకున్నది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరిని చూడాలి ఫస్ట్? అయినా పెద్దవాళ్ళైనా మమ్మల్ని చూడాలా, వాళ్ళని చూడాలా? గవర్నమెంట్ పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారండి? జియో ఉంటుంది, ఎయిర్టెల్ ఉంటుంది. వాళ్ళు వేసారా? వాళ్ళిద్దరు ఏంగానే గెలిచాడా రేవంత్ రెడ్డి? వాళ్ళిద్దరు వేస్తేనే గెలిచాడా? మేము మా పబ్లిక్ తెలంగాణ గవర్నమెంట్ వేస్తే గెలిచాడు రేవంత్ రెడ్డి, రైటా? బ్యూటిఫికేషన్ అంటే రోడ్ కింద చూసి నడిపిస్తారా? బండ్లందరూ రోడ్ పైన చూస్తారా? ఫస్ట్ బ్యూటిఫికేషన్ రోడ్ని చేయండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లో చెత్త, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ పోతుంటుంది, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు కలుషితం అవుతుంటుంది. కలుషితం నాగం చేసి మొత్తం సిటీ మొత్తం అందరికీ రోగాలు. దాని మీద ఫోకస్ చేయమని రేవంత్ రెడ్డిని. అందరికీ జ్వరాలు, క్లినిక్లన్నీ మొత్తం నిండిపోయి ఉంది. అరే పబ్లిక్ మొత్తం జ్వరాలతో చచ్చిపోతున్నారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి రేవంత్ రెడ్డి. పైన వైర్ అందరు బండి ఇట్లా చూసి నడిపిస్తారా అండి? అందరు బండి ఇలా చూసి నడిపిస్తారు, అంతే కదా. రోడ్లు ఏమైనా బాగున్నాయా? ఎక్కడ ముడ్డీలు పగిలిపోతున్నాయి అందరివి. సారీ టు సే, ఎక్కడ చూడు హోళ్ళు, రోడ్లు వేయలేదు. ఎక్కడ చూడు రోడ్లు, ఎక్కడ చూస్తే డ్రైనేజ్లు, ఎక్కడ చూస్తే అదేంది గార్బేజ్. 2 రోజులు 3 రోజులైనా చెత్త ఎక్కడు. దాన్ని బ్యూటిఫికేషన్ అంటారా? చాలా సమస్యలు ఉన్నాయి, ఇది ఒక్కటే కనిపిస్తుందా రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక్కటేనా? అయినా కూడా బాబు, ఎవరైనా కానీ నడిచేటోళ్ళు ఇలా నడుస్తారా? ఉన్న వాస్తవం చెప్తున్నా, నడిచేటోళ్ళు ఎలా నడుస్తారు? ఫస్ట్ గ్రౌండ్ క్లియర్ చేయి. పబ్లిక్ ఏం కావాలి? ఆయన మాతృ ఎంచుకున్నాడు కదా. పబ్లిక్ ఏం కావాలి ఆయనకి? పబ్లిక్కి వాళ్ళ కన్వీనియన్స్ కావాలి. మంచి వాటర్, మంచి ఎయిర్, మంచి ట్రాన్స్పోర్టేషన్. అర్థమైందా? ఏమన్నా రోడ్ సరిగ్గా ఉందా? ఒక్క రోడ్ సరిగ్గా లేదు. ఏడ చూడు గుంతలు. ట్యాక్సులు కడుతున్నామా మావి? ప్రతి ఒక్క యూజర్ నుంచి ట్యాక్స్ వెళ్తుంది గవర్నమెంట్. ఫ్రీయా? స్టేట్ కడతా ఉన్నారా? పోల్ ట్యాక్స్, జిఎస్టీ సరిపోదా? ఇంకా మేమే కూలోళ్ళంగా జరుగుతాము. పోల్ ట్యాక్స్ ఇస్తాము, జిఎస్టీ అంతా ఇస్తాం, కూలోళ్ళ కింద ఆయన దగ్గర తిరుగుతాం, బానిసలుగా బతుకుతాం. జిఎస్టీ సరిపోదా? మిగతా స్టేట్స్ అన్ని ఎలా నడుస్తున్నాయి? పీస్ఫుల్గా నడుస్తున్నాయా? ఇక్కడ రాగానే రేవంత్ రెడ్డి గారికి ఏమవుతుంది? ఆయనకు ఎందుకు గొంతులో ఇరుక్కుంటుంది? ఇక్కడ రాగానే ఎందుకు ఈ డ్రామా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఏంది? యాక్చువల్లీ పబ్లిక్కి కలుసుకొని మెలుపుకొని వెళ్ళాలి అందరినీ. ఈ 35 ఇయర్స్ నుంచి ఏ గవర్నమెంట్ ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు? ఈయనకు రాగానే ఎందుకు అనేది డిస్టర్బెన్స్ అవుతుంది రేవంత్ రెడ్డి? కృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా రామంతపూర్లో జరిగిన ఘటనలో కేబుల్స్ వల్లనే 6 చనిపోయారని చెప్పేసి ఆప్టికల్ ఒక్కటండి. ఇప్పుడున్న టెక్నాలజీ, అప్గ్రేడెడ్ టెక్నాలజీ. వీళ్ళు డిపార్ట్మెంట్ ఎవరు? టీఎస్ ఎవరైతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నత్త నడక నడుస్తారు. ఎవరు? ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క వైర్ కన్సీల్ చేయాలి. కన్సీల్ అంటే ఇన్సులేషన్ ఉండాలి. ఇన్ కేస్ 3 వైర్లు టచ్ అయినా కూడా మీకు షార్ట్ సర్క్యూట్ రావద్దు. రెండో పాయింట్, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఒక్కటి గుర్తుపెట్టుకోండి,
మీ ఇంట్లో పవర్ ఏమన్నా షార్ట్ అయితే ఏం పోతుంది, ఎక్కడ ఏమవుతుంది, ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఆ రోజు 2 వైర్లు టచ్ అయినప్పుడు ఏం కావాలి, జంపర్ ఇస్తావాలి. ఇక్కడ మెయిన్ సబ్స్టేషన్లో టచ్ కాగానే ఏం కావాలి, జంపర్ అనేది సబ్స్టేషన్లో ఎగిరిపోగానే పవర్ సప్లై అవుతుందా, కట్ ఆఫ్ అవుతుంది. పడంగానే జనాలకి కూడా ఏం కాదు. ఎవరు జంపర్లు ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాపర్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు 2 వైర్లు టచ్ అయినప్పుడు ఏమవుతుంది, షార్ట్ అయినప్పుడు జంపర్ ఎగిరిపోవాలి. జనాల మీద పడ్డా కూడా ఏం కాదు. అంటే అక్కడ జంపర్ అక్కడ పోలేదంటే వాళ్ళ టెక్నాలజీ ఎంత పాతగా ఉంది, వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారో చూసుకో. ఆ వైర్లు వచ్చి పడ్డాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే కుప్పలుగా కేబుల్స్ అన్ని కట్ చేసి పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేబుల్స్ వల్లనే వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కేబుల్స్ అన్ని కట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, మీరు రామంతపూర్ ఒక ఇన్సిడెంట్ గురించి మీరు అడిగారు. రామంతపూర్ ఇన్సిడెంట్కి మా ఫైబర్ ఆప్టిక్ కేబుల్కి మా దాంట్లో ఎలాంటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో ఎలాంటిది కాపర్ అయినా ఎలాంటిది మెటల్ లాంటిది ఉండదు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని డైవర్ట్ చేసి ఈ కేబుల్ ఆపరేటర్ మీద, మా ఇంటర్నెట్ ఆపరేటర్స్ మీద డైవర్ట్ చేస్తుంది గవర్నమెంట్. సో మేము అదే ప్రాక్టికల్గా చూపించాము. ఈవెన్ దో మా దగ్గర ఇప్పుడు కూడా కేబుల్స్ ఉన్నాయి, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లో అలాంటిది ఎలాంటి నోట్లో పెట్టుకున్నా కూడా అది ఏది కూడా కాదు. ప్రభుత్వం మీదకి వస్తుందని చెప్పేసి కేబుల్ ఆపరేటర్ డైవర్ట్ అవుతుంది, గవర్నమెంట్ డైవర్ట్ చేస్తుంది. పబ్లిక్ నుంచి మా మీద రావద్దని చెప్పి, గవర్నమెంట్ మీద రావద్దని చెప్పి పబ్లిక్ పైకి మా పైకి తీసుకొచ్చేసి పబ్లిక్లో డైవర్ట్ చేస్తుంది. మీరు ఎవరిని అడగండి, రామంతపూర్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అని అంటే కేబుల్స్ వల్ల కేబుల్స్ అండి. ఇప్పుడు ఒకటి అంటే కాపర్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి మెటల్ ఉంటే మేము అగ్రీ అవుతాం. ఫైబర్లో ఇట్ ఈస్ ఏ గ్లాస్ అలా ఇలాంటిది ప్లాస్టికే తప్పించి ఏది ఎలాంటిది ఉండదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ మేము మాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాను గవర్నమెంట్కి. ఏంటి, అన్యూస్డ్ కేబుల్స్ ఏవవుతున్నాయో అవి తీయడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ మాతో చర్చలు కూర్చోండి, మాట్లాడియండి. ఒకసారి ఏమన్నారు, మీరు పైనుంచి కట్టుకోండి, మేము ఇంక వాళ్ళ నుంచి కటింగ్స్ ఆపుతా అంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఇవే మళ్ళీ ఫాస్ట్గా కటింగ్ చేయడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పటి వరకు అండి 60 to 70% ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ అయిపోయిందండి నెట్వర్క్స్ ఇన్ హైదరాబాద్లో. ఇప్పుడు మీరే చూడండి, వాళ్ళు కట్ చేస్తూ లాస్ట్కి వచ్చేసి వాళ్ళ సెక్రటేరియట్ కూడా కట్ చేసుకున్నారు. అంటే ఇది ఎవరు, మీరు ఇక్కడ కూడా ఆలోచించుకోండి, సెక్రటరీలోకి వచ్చే కేబుల్స్ ఏంటని కూడా వాళ్ళకి తెలియదు. అంటే మీరు అర్థం చేసుకోండి, టెక్నాలజీ ఎంత ఉన్నా వాళ్ళ వరకు కూడా టెక్నాలజీ తెలియట్లేదు ఎలా చేసుకోవాలనేది. సో మీరు వైర్లెస్ అని ఇంకొకటి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బట్టి గారికి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అది 90-95% అనేది కంప్లీట్గా మొత్తం వైడ్ మీద ఉంది. ఓన్లీ 5 to 10% అనేది వైర్లెస్లో ఉంది. సో దీని ఏం చేస్తున్నారంటే ఆయనకు చెప్పడం ఏంటంటే 90% అది వైర్లెస్ ఉందని చెప్పారంట. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు అంత వైర్లెస్ మీద ఉంటే ఇంతమంది వారు వస్తారంటే ఎవరికైనా ఇంత ఇబ్బంది ఉంటుందా? ఇంతమంది ఎంప్లాయ్మెంట్ బయటకు వస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి చేత కాదు. ఈరోజు యూత్ బయటకు వచ్చారు, ఒక ఎంప్లాయ్మెంట్ అంటే గ్రాడ్యుయేషన్ చేసుకుని వచ్చారు, ఎవరికి ఒక జాబ్ లేవు, 10,000-12,000 జాబ్ చేయడానికి రెడీ లేదు. మేము మా సొంతంగా మేము క్రియేట్ చేసుకున్న బిజినెస్ని మేము ఇన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తున్నాం మా సొంతంగా. కానీ మీరు ఎట్లీస్ట్ ఇప్పుడు ఇచ్చింది కాదు కదా సార్, 25-30 years నుంచి ఉన్న ఇండస్ట్రీ. మీరు ఇమీడియట్గా ఒక 1 week 10 days ఇంత ఇంపాక్ట్ చేస్తే అది ఏమన్నా కరెక్ట్ అని నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. ప్రభుత్వాలు మీతో చర్చలు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంది, మరి దీనికి ఏం చెప్తారు? వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఏం చెప్పకుండా చేయకుండా డైరెక్ట్ వచ్చి కట్ చేసేసారు వాళ్ళు. ఇంకోటి ఫైబర్ ఆప్టిక్లో పవర్ అనేది పాస్ కాదు, దాని మీద వాళ్ళకి అవగాహన లేదు, జీరో నాలెడ్జ్. ఈ చిన్న పిల్లడైతే వేలాది మంది జీవితాలు ఇప్పుడు రోడ్ల మీద పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేటర్ల దగ్గర టెక్నీషియన్లు, ఒక్కొక్క దగ్గర ఆపరేటర్ దగ్గర 3 టెక్నీషియన్ పెట్టుకున్న లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇస్తున్నారు? ఆపరేటర్ ఇస్తుండు. ఆపరేటర్ ఎక్కడి నుంచి వస్తుంది? జనాల మీకేజ్ వస్తుంది. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మేము కోవిడ్ టైంలో వాళ్ళకు సర్వీస్ ఇచ్చినాము. ఆపరేటర్లు వచ్చారు, టెక్నీషియన్లు వచ్చి ఇచ్చారు. వాళ్ళు 52 days ఎట్లా సర్వైవ్ అయ్యారు? వాళ్ళ జాబ్స్ ఎట్లా సేవ్ అయినాయి? మళ్ళీ అటువంటి అప్పుడు పిల్లలకు, స్కూల్ పిల్లలకు కూడా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? ఇంటర్నెట్ మొత్తం తీసేయాలనుకుంటే అవన్నీ అంటే మన 30 years బ్యాక్ పోవాలన్నా తెలంగాణ? ఇప్పుడు ఇన్నేళ్ళు సఫర్ అయింది సరిపోలేదా? డైరెక్ట్ గవర్నమెంట్నే ప్రశ్నిస్తున్నా, నేను డైరెక్ట్ గవర్నమెంట్నే ప్రశ్నిస్తున్నా.